మీకు పప్పు బీరకాయ అనేది మసాలాలు లేకుండా నోటికి కమ్మగా ఉండేటట్టు మీకు చిన్న చిన్న టిప్స్తోని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇలా చేసుకోండి. పప్పు అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా కందిపప్పు కానీ ఏ పప్పునైనా ఉడికించేటప్పుడు అలా ఉడికించకుండా కొంచెం లైట్గా వేయించుకొని మనం పప్పును ఉడికిస్తే పప్పు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను అలాగే వేయించి శుభ్రంగా కడిగి అందులోని తగినన్ని వాటర్ అనేది వేసాను అనమాట. ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసాను, ఒక 2 ఉల్లిపాయలు. పప్పు అనేది ఎప్పుడూ రుచిగా రావడానికి మనం కారంతో ఎప్పుడూ చేయకూడదు. పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసుకుంటే పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దాంట్లోని బీరకాయ ముక్కలన్నీ వేసాను అనమాట. కొంచెం పసుపు వేసిన తర్వాత పప్పు అనేది మనకి పొంగకుండా ఉండడానికి, తర్వాత పప్పు అనేది నానబెట్టకుండా మనం ఉడికిస్తాం కదా, మెత్తగా ఉడకడానికి ఆయిల్ అనేది వేస్తే పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. ఇదొక టిప్ అనమాట. అందులోనే టమాటా కూడా వేసి 4 విజిల్కి పెట్టుకోవాలి. పప్పు అనేది కరెక్ట్గా ఉడకడానికి మీకు ఇంకో టిప్ చెప్తాను. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా వస్తుంది. చూడండి, నేను అలాగే వేసాను. పప్పు అనేది ఎక్కడ వాటర్ అనేది లేకుండా మెత్తగా ఉడికిందనమాట. ఇదొక టిప్పు. ఇలా బాగా ఉడికిన దాన్ని మెత్తగా చేసుకోవాలి. పోపు అనేది పెట్టుకుందాము. దీనికి పోపులు, ఈ పప్పు అనేది తాలింపు పెట్టేటప్పుడు ఇంగువ కంపల్సరీ వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. రుచికి తగ్గ సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటాతోని మీకు పులుపు కావాలంటే సరిపోతే పర్వాలేదు, లేదు అనుకుంటే చింతపండు రసం కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇవన్నీ బాగా చిన్న మంట మీద ఉడికితే మసాలాలు వేగిపోయిన పప్పు అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అంతేనండి పప్పు.